ఒకటే నా ఆఖరి మాట, ముగింపు మాటలు. మా వాళ్ళకి తెలుగుదేశం నాయకులు కూడా చెప్తా ఉన్నాం, వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాం. మొన్న వైసీపీ పార్టీ వాళ్ళు మా ప్రచార రథాల మీద దాడులు చేశారు. మా మహిళా నాయకులకు దెబ్బలు తగిలినాయి. నిన్న టీడీపీ నాయకులు మా కార్యకర్తల మీద పోలీసుల చేత దాడి చేయించి పోలీసుల చేత కొట్టిస్తే నాకు నిజంగా ఆవేదన కలిగించింది. నేను రాష్ట్రం సుస్థిరత కోసం అందరూ బాగుండాలని చెప్పి తెలుగుదేశం పార్టీకి మేము అండగా ఉన్నాం. కానీ మీరు మా మీదలో దాడులు చేస్తే, దాడులు చేసిన ప్రతి ఒక్కరికి నేను సభాముఖంగా చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాం, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాం, మీ నాయకులకి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాం, మీ నాయకులు మీ కార్యకర్తలకి చెప్పండి, మా ప్రచార రథాల మీద కానీ మా వాళ్ళ మీద కానీ దాడులు చేయొద్దని. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్తున్నాం, మీ నాయకులకి నాయకురాలకి చెప్పండి, పోలీసులు కూడా ఆదేశాలు ఇవ్వండి. మా నాయకుల మీద కేసులు పెట్టారు, మా జన సైనికుల మీద కేసులు పెట్టారు, దయచేసి వాటిని ఉపసంహరించుకోమని మిమ్మల్ని సభాముఖంగా కోరుకుంటున్నాం. కాదు కూడదు అంటే మీకు అలాంటి యుద్ధమే కావాలంటే మీ ఇద్దరికి మీకు నేను కోరుకున్నంత యుద్ధం ఇస్తాను. దాని మేము సంసిద్ధంగా ఉన్నాం, దానికి రెడీ నేను కూడా.